హాయ్ అండి. తోటకాడలతో కూర చేస్తున్నా. అంటే తోటకాడలు పులుసు లెక్క, మరి కూర కాదు, పులుసు టైపు. అంటే పలుచగా కాకుండా నార్మల్గా చింతపండు, ఇగో పులుపుకి సరిపడా చింతపండు నానబెట్టేసాను. ఇదిగండి, ముందుగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసినాక ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత ఈ కాడలు, తోటకూర కాడలు వేసానండి. ఇగో ఇట్లా ఉడుకుతుంది. ఈ ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. ముందు వేస్తే ఈ కాడలు ఉడకవు. ముందే ఈడే తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా, తీయలేదు. అందుకే ఇప్పుడు తీస్తున్నా. ఏం లేదండి, ఉల్లిపాయలు వేసాను. ఎప్పుడు మనము పోపు దినుసులు వేస్తాం కదా, అలాగే రెగ్యులర్గా అవి వేసాను. వేసి వేగిన తర్వాత ఈ కాడలు వేసానండి. కాడలు వేసిన తర్వాత కొంచెంసేపు వేపిసాను. వేపించి తర్వాత కొంచెం వాటర్ వేసానండి ఇవి ఉడకాలని. ఉప్పు, కారము, పసుపు అవి కూడా వేసానండి. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇగో ఇట్లా ఉడికింది. ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇప్పుడు ఎందుకంటే చింతపండు పులుసు ముందు వేస్తే ఉడకవని, ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత వేయాలి. ఇప్పుడు వేస్తున్నా. ఇప్పుడు అవి ఉడికినవి కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. ఇదిగండి, ఇప్పుడు చింతపండు పులుపు వేస్తున్నా. ఇదిగండి, ఇట్లా నేను వాటర్ వేస్తాను. కొంచెము పులుపు కొంచెము తగ్గట్టు. ఇది మనకి పల్చగా అనిపిస్తే కొంచెము బియ్యం పిండి కూడా పెట్టొచ్చండి. దీంట్లో బియ్యం పిండి వేయచ్చు. కాకపోతే ఇది కొంచెం చిక్కబడేలాగా ఉడకనివ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఈ కాడలకి చింతపండు పులుసు వేసాం కదండి, ఈ పులుసు పెట్టేలాగా ఉడకనివ్వాలి కొంచెంసేపు. ఇదిగండి, నేనైతే 1 స్పూన్ బియ్యం పిండి వేస్తున్నా. బియ్యం పిండి వేస్తే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందని. ఇదిగండి, కింద కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేస్తానండి. ఇది కలుపుతుండే వేయాలండి. ఇట్లా మనం 1 స్పూన్తో కలుపుకుంటే వేయాలి. అలా లేదంటే ఉండలు అయిపోద్ది. నేను కలుపుకుంటే వేస్తా. ఇదిగండి, బియ్యం పిండి వేసాను కాబట్టి కొంచెం కలపాలి, లేకపోతే ఉండలాగా అయిపోద్ది. అది కొంచెమే చిక్కదనం ఇస్తుందండి. అది వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందని వేస్తున్నా. మరీ ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే బాగోదు. లైట్ 1 స్పూన్ వేసాను నేనైతే. ఇదండి, బియ్యం పిండి వేసాం కదండి, ఇగో ఇట్లా చిక్కబడింది చూడండి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మరి ఇంకెక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు.